సో హ్యాపీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి వర్స్టైల్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఒక విధంగా ఆయన ఇన్స్పిరేషన్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆయన కలవడం. అలాగే ఈ సినిమా మళ్ళీ వారి దగ్గర తీసుకెళ్లాలని మీటింగ్. జనరల్గా లాట్ ఆఫ్ కామిక్ యాక్టర్స్ అనేవాళ్ళు కామెడీ నుంచి షార్ప్గా మనం వెంటనే డ్రామాలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేస్తారు, మల్లేశ్వరం కావచ్చు, అట్లాగే బలగం కావచ్చు, అట్లా 35 కావచ్చు అట్లా. సో డ్రామా చేసిన తర్వాత మళ్ళీ కామిక్ రావాలంటే కొంచెం తడబాటు అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. సో మీరు సీరియస్గా కోట్ చేసిన తర్వాత వెంటనే ఈ సారంగ్ పాణికి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రాటజీ, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అట్లా కాకుండా నేను మంచి కథలు చెప్పాలని అనుకుంటాను. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అండ్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు మోర్ ఇంపార్టెంట్లీగా ఒక ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటా. థియేటర్కి వెళ్ళి లేకపోతే ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కూడా మనం అందరం మంచి సినిమాలు చూడాలనుకుంటాం. సో అలాంటి కేటగిరీకి చెందిన మంచి సినిమాల్లో, మంచి కథల్లో ఇదొకటి నేను నమ్ముతున్నాను. అండ్ ఇది కోర్టు తర్వాత వచ్చింది అంటే ఏమైందంటే ఒక సినారియోలో, అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఇది కోర్టు కన్నా ముందు వచ్చి ఉంటే కోర్ట్ అనే సినిమా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండేది నాకు. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సందర్భానికి తగ్గట్టు ఇది రైట్ టైం ఇది రావడానికి. ఎందుకు అంటే అందరూ డిగ్రీ నుంచి ఎల్కేజీ దాకా అందరు ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరూ ఇంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు, హాలిడేస్లో ఉంటారు. హాలిడేస్లో ఇలాంటి సినిమా రావడం, ఇలాంటి సినిమాలు చూడడం ఐ థింక్ అదొక ఫ్యామిలీ యాక్టివిటీగా అవుతుందని అందరూ అనుకోవడం, ఎస్పెషలీ కృష్ణప్రసాద్ గారు అనుకోవడం. సో అన్నీ కుదిరాయి బాస్ ఈ సిచ్యువేషన్కి. April 18th ఇవన్నీ కుదిరాయి. అండ్ డెఫినెట్లీ నాకొక్కడికే కాదు, మా టీం అందరికీ కోర్ట్ సినిమా సక్సెస్ ఒక గొప్ప బూస్ట్ని ఇచ్చింది. ఏంటంటే నేను ఈ సినిమాలో ఉన్నందుకు కాదు, కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి బాగుండి మంచి కంటెంట్ ఉంటే జనాలు థియేటర్కి వెళ్తారు. అండ్ ఇవాళ రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. అండ్ నేను అదే అంటున్నా, వెన్ యాజ్ అ టీమ్ మేమందరం పెద్ద స్టార్స్ కాకపోవచ్చు, బట్ వీఆర్ అ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు టెల్ గ్రేట్ స్టోరీస్. అది అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు ద్వారా మేమందరం మీ ముందుకు వస్తాం ఆ రోజు. సో యూ విల్ ఆల్సో సీ అ గ్రేట్ స్టోరీ. ఇందాక సార్ అన్నట్టు దీంట్లో బోనస్ ఏంటంటే ఒక గొప్ప స్టోరీ ఉంది మీకు. ఎందుకంటే ఎట్లుండిందంటే ఈ సినిమా చూడడానికి, అంటే కామెడీ సినిమా చూడాలంటే మీరు క్యాజువల్గా వచ్చి, అంటే దాంట్లో నేను ఎందుకంటే ఓం భీమ్ బుష్ చేస్తున్నప్పుడు దీంట్లో లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పాను. దీంట్లో లాజిక్ ఉంది, మ్యాజిక్ కూడా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ విల్ ఆల్ గివ్ యూ దట్ టికెట్ వాల్యూ. మీకు ఆ పైసలు పెట్టినందుకు హ్యాపీగా చూసి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటారు. దట్ ఈస్ అవర్ ప్రామిస్ యాజ్ అ టీమ్స్ ప్రామిస్. ఇంద్రగంటి గారు సార్, మీరు చాలా స్పెసిఫిక్ జానర్స్ ట్రై చేశారు, అట్లా కామెడీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది మీ మూవీస్లో. సో దీంట్లో థీమ్ వచ్చేప్పటికి జాతకం అంటున్నారు. జాతకం అని చాలా తినలేరు, అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సెన్సిటివ్ సబ్జెక్ట్ని కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయినా సరే కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా చూపించారు సినిమాలో? నేను చెప్పినట్టేనండి, నమ్మకం అనే దాన్ని వేళాకలో చేయడం ఈ సినిమా ఉద్దేశం కాదు. నమ్మకం అనేది వ్యక్తిగతం, నేను ఇప్పటికీ నమ్ముతాను. అయితే నేను చెప్పినట్టు నమ్మకం ఒకప్పుడు వ్యక్తిగత నమ్మకం అనేది వేరే వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసే మూఢనమ్మకం కింద మారినప్పుడు అది ఎలాగ తప్పు, ఆ హక్కు మన ఎవరికీ లేదు. మన నమ్మకాన్ని వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే మూఢనమ్మకంగా మార్చుకోకూడదు. అది మారినప్పుడు ఎన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, ఎంతమంది జీవితాలు చిన్నభిన్నం అయిపోతాయి, అనవసరంగా ఎంత మనం గందరగోళానికి మనం గురవుతాము, ఎదురు వాళ్ళని గురి చేస్తాం అనేది హాస్యరసభరితంగా చెప్తేనే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరిని మనం పర్టికులర్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళని వ్యక్తులని వ్యాఖ్యానం చేయడం అలా ఉండదు. అయితే ఒక శాస్త్రాన్ని దొంగతనంగా ప్రాక్టీస్ చేస్తూ జనాలను ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళ మీద విమర్శ అయితే ఉండొచ్చు, కానీ శాస్త్రాన్ని దాని యొక్క నిబద్ధతని ప్రశ్నించడం ఈ సినిమా ఉద్దేశం కాదు. మూఢనమ్మకాలని, గందరగోళ నమ్మకాలని వాటిని సరదాగా కాసేపు ప్రేక్షకులతో పంచుకుని ఇదిగో ఇలా అయిపోతుంది. ఒక సెటైరికల్ క్యారికేచరిష్ సినిమా అంటాను దీన్ని, ఒక వ్యంగ్యాత్మక చిత్రం ఇది. ఆ వ్యంగ్యంలో కొంత సోషల్ అబ్జర్వేషన్ ఉంటుంది, సమాజంలో చుట్టుపక్కల మనం జరుగుతున్న పాత్రలు నిజంగా మనం చూసే పాత్రలు కనబడుతూ ఉంటాయి. అది ఆ మీరు అన్నట్టు ఆ థిన్ లైన్ని జాగ్రత్తగా వీఆర్ వాకింగ్ ద థిన్ లైన్ కేర్ఫుల్లీ. అట్ ద సేమ్ టైం ఆరోగ్యకరమైన హాస్యం ఇవ్వాలి, చీప్ హ్యూమర్ కాకుండా మంచి హాస్యము, అన్ని ఏజ్ గ్రూప్స్ చూడగలిగే హాస్యం ఉండాలి. చిలిపితనం ఉన్నా కూడా అది అసభ్యతకి వెళ్ళకూడదు.
మన జీవితంలో కూడా ఎంతో కొంత చిలిపి హాస్యం ఉంటుంది. అది చిలిపితనం పరిధిలోనే ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టి చేసిన సినిమా కాబట్టి ఐ ట్రై టు బ్యాలెన్స్ యాజ్ మచ్ as పాసిబుల్ వితౌట్ ఒఫెండింగ్ ఎనీవన్. Yeah. Hi, this is Naresh from S-Cube. First of all, congratulations to the whole team. టీజర్ నిజంగా చెప్పాలంటే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో నాకు తెలిసి అంటే కుర్చీలో కూర్చోకుండా చాలా ఎంటర్టైన్ అవుతారు చాలామంది నుంచి అని. సో నా క్వశ్చన్ ప్రియదర్శి గారికి ఏంటంటే, ఆ పోస్టర్లో చూస్తుంటే అంటే చాలా పుస్తకాలు గ్రంథాలు బాగా చదివినట్టున్నారు. ఎన్ని పుస్తకాలు చదివారు? సో ఏం నేర్చుకున్నారు? అంటే ఇది యాక్చువల్లీ ఆ పోస్టర్ అది కోర్ట్ సినిమా పోస్టర్ అండి. అక్కడ అన్నీ ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉంటే దీన్ని బేసికల్లీ మార్చి శివ అని మా ఆర్టిస్ట్ ఆయన అంతా గ్రాఫిక్స్లో మార్చి ఏవో పామిస్ట్రీలు కీ రొమాన్స్ ఏవో పెట్టాడు. బట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివింది మోహన్ గారు. పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలు అందరికి మెన్షన్ చేస్తుంటారు. అంతే విధంగా చదివింది ఈ సినిమాలో వేణుస్వామి బయోపిక్ చేసిన సో బేసిక్లీ ఆ పాత్ర చేసిన అవసరాల శ్రీనివాస్ అన్నయ్యకి, అలాగే వాళ్ళు బాగా చదివారు. వాళ్ళు చదివింది అలా అలా సెట్లో అలా విసిరేస్తుంటారనమాట. మీరు ఎత్తుకోవాలి రే నాలెడ్జ్ అని. సో అట్లా ఉండేది. పైగా డాక్టర్ రూపా గారు కూడా సో ప్రతిరోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఇంతమంది మేధావుల మధ్యలో నేను నాలాంటి ఏదో ఎలా తిరుగుతున్నాడు రా అని చాలా ఫీల్ అయ్యేవాడిని. సో అలా సో జస్ట్ గ్రాఫిక్ చేంజ్ అంతే. దర్శి గారు, హాయ్ సార్, దిస్ ఇస్ రవి ఫ్రమ్ ఫ్రైడే పోస్టర్. సో మీరు యాక్చువల్గా అంటే బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు. మామూలుగా అయితే ఒక హీరోకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది. బట్ మీకు బిఫోర్ బలగం అండ్ ఆఫ్టర్ బలగం అంటున్నాం, బిఫోర్ కోర్ట్ అండ్ ఆఫ్టర్ కోర్ట్ అంటున్నాం, అండ్ సారంగపాణి జాతకం అంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో బిఫోర్ సారంగపాణి జాతకం, ఆఫ్టర్ సారంగపాణి జాతకం అనేలా ఉంటుందా? సక్సెస్ మీట్లో కలుద్దాం ఆ రోజు. మీరు ఏమంటారు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యా. అది 20వ తారీఖు పెడదాం సక్సెస్ మీట్ అండ్ అని అనుకుంటున్నా. అంటే సార్ ముహూర్తాలు జాతకాలు చూసి చెప్తారు మీకు అవన్నీ. సో సో అది చూసిన తర్వాత ఆ రోజు మనం సక్సెస్ మీట్లో కలవపోయినా బయట ఎక్కడ కలిసిన ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. బికాజ్ ఒకసారి మనకి ఏమవుతుందంటే ఈ రివ్యూ డెఫినెట్లీ అందరూ అబద్ధాలు చెప్పట్లేదు, నేను కూడా అన్ని రివ్యూస్ అవుతాను బేసిక్లీ నేను చేసిన సినిమాలకి ఎస్పెషల్లీ. సో ఏదన్నా ఏం మాట్లాడుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ని క్రిటిక్ చేయడం అనేది తెలుసు, అది పెద్ద స్టడీ, అది వేరే విషయం కాకపోయినా. బట్ ఏం రాస్తున్నారని మేము అందరం చదువుతాం కదా. మీరు ఫ్రైడే పోస్టర్లో వీడియో పెట్టినా లేకపోతే మీరు రాసినా కూడా నేను ఐ విల్ వాంట్ టు వెయిట్ అండ్ రీడ్. దర్శి గారు, మేడం. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. దర్శి గారు ఒక సినిమాలో కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు అని అందరం అనుకుంటాం. టికెట్లు తొందరగా ఓపెన్ చేస్తాం, మీరు బుక్ చేసుకోండి. అలాగే బలగం, మల్లేశం, కోర్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరిని నవ్విస్తారు, ఏడిపించారు ఇప్పటి వరకు. అలాగే యాక్షన్ ఫిల్మ్స్లో చూడొచ్చా దర్శిని? మంగళవారం చూసారా? అలాంటిది ఇంకో చేయాలని ఉంది. మంగళవారం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. వస్తే మళ్ళీ ఐ విల్ వాంట్ టు డూ యాక్షన్ ఫిల్మ్స్. చూసారు కదా మా సెట్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు బేసికలీ. సో యా, మంగళవారం తర్వాత బుధవారం శుక్రవారం ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేయడానికి రెడీ. దాంట్లో డైరెక్టర్ సార్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ కూడా 2 yearsకి ఒక సినిమా చాలా సెలెక్టెడ్గా చేస్తూ వస్తున్నారు. సో ఎనీ రీజన్ ఫర్ దట్? సాధారణంగా నేను రచన నేనే చేస్తానండి. లిటరల్గా తెల్లకాగితంతో ప్రారంభమవుతుంది నేను రాసేది. కాబట్టి నాకు రచయిత ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండడము, వాళ్ళు రాయడము, అలాగా నాకు అవసరం అంటే అవకాశం రాలేదు, నాకు పెద్దగా జెల్ అవ్వలేదు. కాబట్టి ఎప్పుడు ఒక రచన మీరు మొదలెట్టినప్పుడు తెల్లకాగితం మీద దాని వైపే చూస్తూ ఒక నెల గడిచిపోతుంది ఏం రాయాలి అని. కాబట్టి 6 నెలల నుంచి దాదాపు 8 నెలల వరకు ఒక స్క్రిప్ట్ రాయడము, దాన్ని రివైజ్ చేయడము, ఈ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కాస్టింగ్, తర్వాత నిర్మాత దొరకడము, నా కథలకి నాకు నచ్చిన నన్ను నమ్మే నిర్మాత దొరకడము, నా అభిరుచిని గౌరవించే నిర్మాత దొరకడం, ఇది కొంత టైం పడుతుంది. తర్వాత నటులు. అందుకని జనరల్గా ఎప్పుడు నాకు 2016, 17, 18 నేను చాలా ఫాస్ట్గా చేశాను. 16 జెంటిల్మన్, 17 అమితమి, 18 సమ్మోహనం. నా జీవితాల్లోనే ఫాస్టెస్ట్ మూవ్మెంట్ అది. బట్ తర్వాత కోవిడ్ రావడం దానివల్ల కూడా. బట్ జనరల్లీ ఒక ఏడాది అయితే
రైటర్ డైరెక్టర్కి మినిమం 1 ఇయర్, అంటే మీరు సీరియస్ రైటర్ అయితే మీరే మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాసి దాన్ని మళ్ళీ ఇందాక దర్శించాను రీడింగ్ సెషన్స్ చేసి రిహార్స్ చేసి షూట్ చేయాలి అంటే ఇట్ షుడ్ టేక్ 1.5 ఇయర్. దట్స్ నా దృష్టిలో న్యాచురల్ టైము. నా దృష్టిలో వీలైనంత వరకు జయాపజయాల అతీతంగా నమ్మిందే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు నిరాహార దీక్షలు లేకపోతే ధర్నాలు చేయలేరు, మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడని చేయరు కదా. మనం తీసేదేదో కాస్త వాళ్ళ టైంని వాళ్ళ డబ్బుని వాళ్ళ గౌరవం ఇచ్చేలాగా విలువ ఇచ్చేలాగా మ్యాక్సిమం ప్రయత్నించడంలో అప్పుడప్పుడు విఫలం అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ నా వైపు నుంచి ఆ ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఆ టైం తీసుకోవడం జరుగుతుంది. మంచి యాక్టర్లు దొరకడము మిగతా కూడా అనుకూలించడానికి అయిపోతుంది. కాబట్టి దట్స్ ద రీజన్. నాకు యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్గా చేయాలని ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా కొన్ని కథలు కొంత